హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే చూపించబోతున్నాను. మనం కాటన్ లైనింగ్ని తీసుకొని ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. క్లాత్కి క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి 1/2 ఇంచు స్టిచ్చింగ్లోకి పోయే విధంగా. అదేవిధంగా ఈ బ్లౌజ్ హైట్ అనేది 14 ఇంచెస్ అనేది ఉంది. ఇది 36 సైజ్ బ్లౌజ్. హైట్ అనేది 14 ఇంచెస్ ఉంది కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి 14.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఫస్ట్ లైన్ మీద కాకుండా రెండో లైన్ మీద పెట్టుకోవాలి. 14.5 ఇంకొంచెం దూరంలో 14.5కి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని 36కి 4 భాగాలుగా చేస్తే 9 వస్తుంది. 9కి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. 9 ఇంచెస్ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చులోకి పోయే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలి. 36 సైజ్ కాబట్టి షోల్డర్ 5.5 పెడుతున్నాను. ఇదే లెంత్లో ఇక్కడ కూడా 5.5 పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ కూడా చిన్న బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక లోతు 1.5 పెడుతున్నాను సైజుకి. ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ 9 పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి. ఇక్కడ షోల్డర్ 5.5 పెట్టాం కాబట్టి ఇందులో నుంచి భుజంని అంటే నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. భుజాలు జారకుండా 2.5 అనేది పెడుతున్నాను. భుజం జారకుండా నార్మల్గా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ భుజాలు జారకుండా 2.2 పెడుతున్నాను. ఇక్కడ సైజ్ బ్లౌజ్లో నెక్ హైట్ ఎంత ఉందో చూసుకొని ఆ విధంగా ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తే 4 ఇంచెస్ అనేది పెడుతున్నాను. నెక్ డీప్ అనేది మన ఇష్టమే, ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి. 2.5, 2.7, 3 ఇంచెస్ వరకు అసలు మెజర్మెంట్ ఇది. దీనికి 1/2 ఇంచులో లెంత్లో పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ భుజాలు జారకుండా 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకొని క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని మార్కింగ్ అనేది పెడుతున్నాను. రౌండ్ నెక్ ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్ లేని వాళ్ళు డైరెక్ట్గా చేత్తోనే మార్కింగ్ అనేది చేసుకోండి. స్కేల్ ఉంటే బెటరు, ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మెయిన్ మధ్యలో డాట్ అనేది పెట్టుకుంటాం కదా, 9లో నుంచి సగం అనేది పెట్టుకోవాలి 4.5కి. ఇక్కడ కూడా సమానంగా చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3.7 లేదా 4 ఇంచెస్ దగ్గర డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డాట్ హైట్ కంప్లీట్ అయింది. సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకొని ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. క్లాత్‌కి ఇటుపక్క గూడా క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్‌ని తీసేయాలి. ఈ బ్లౌజ్‌కి నార్మల్ హ్యాండ్స్‌ని అయితే పెట్టట్లేదు. రాశి బుట్ట హ్యాండ్స్‌ని పెడుతున్నాను. క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5 ఉంది. ఇక్కడ కుట్టులో పోవడానికి 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 7.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇవి రాశి బుట్ట హ్యాండ్స్. ఇటుపక్క కూడా 7.5 తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్ అనేది డౌన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ కోసం 2 ఇంచెస్ అనేది పెడుతున్నాను. హ్యాండ్స్ ఎక్కువగా బుట్ట పైకి రావాలంటే 2.5, 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవాలి. నేనైతే తక్కువే పెడుతున్నాను. 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6.5. నార్మల్ హ్యాండ్ లెక్కే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకొని వీటిల్లోకి కలిపేసుకోవాలి సింపుల్‌గా. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ విధంగా షేప్ అనేది తీయాలి. అంతే, ఇక్కడ కర్వ్ అనేది తీయట్లేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ అయిపోయినాక అప్పుడు తీయాలి కర్వ్ అనేది. ఇప్పుడు తీయడం కుదరదు. అప్పుడు తీస్తేనే నీట్‌గా ఉంటుంది కరెక్ట్‌గా. ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా ముందే కట్స్ అనేవి పెట్టుకొని గుర్తుగా పెట్టుకోవాలి. ఇంతే, రాశి బుట్ట హ్యాండ్స్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్, క్రాస్‌గా వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా వేసుకున్న తర్వాత పిన్స్ అనేవి పెట్టుకోవాలి క్లాత్ కదలకుండా. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కింద నుంచి పైకి 2 ఇంచెస్ అనేది మెజర్మెంట్ ఫోల్డింగ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్టార్టింగ్‌లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ పక్కన ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ గ్యాప్ అనేది దూరంగా పెట్టాలి. దీని పక్కనే లైన్ డ్రా చేయకూడదు. దీని పక్కన 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ లెంగ్త్‌లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ భుజాలు జారకుండా 1/2 ఇంచ్ అనేది ముందుకి డ్రా చేయాలి. దీని పక్కన కాకుండా ఇక్కడ కూడా సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్‌గా ఇందులో కలిపేయాలి. నెక్ హైట్ వచ్చేసి 6.5. ఇక్కడ 2.2 దగ్గర భుజాలు జారకుండా ఉండే విధంగా ఇక్కడ కూడా తక్కువ హైటే పెట్టుకోవాలి. తక్కువ లెంత్ 2.2 పెట్టుకోవాలి. వీటిని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఇక్కడ మెయిన్ డాట్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ అనేది పైన ఫ్రంట్ బ్యాక్ పార్ట్‌ని ఇక్కడ నుంచి తీసేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌ని కలుపుకోవాలి.
ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13.7 పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేది 10 ఇంచెస్, 10.5, 11 ఇంచెస్ వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 10.2 దగ్గర పెట్టాను. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ క్రాస్ అయితే ఇది ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను, వీడియో అయితే తీయలేదు. ఇది స్టార్టింగ్ నుంచి 3.5 ఉండే దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో ఉన్న డాట్ నుంచి ఇటుపక్క 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఉక్సుల పట్టీ కోసము 4.5 లేదా 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీయాలి, 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అనేది మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ క్రాస్గా ఇక్కడ చంక డాట్ అనేది వేసుకోవాలి. ఒక్కోసారి 4th డాట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉండే విధంగా పెట్టుకొని 4th డాట్ని వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది 6.5 పెట్టుకున్న. 6.2, 6.5, 7 ఇంచెస్ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన ప్రతి చోట కట్ అనేది పెట్టుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవటం కంప్లీట్ అయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ మీద. ఇక్కడ కూడా క్లాత్ స్ట్రైట్గా ఉండేటట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని 11 ఇంచెస్ అయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా అదే లెంత్లో ఉండేటట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. 11 ఇంచెస్ లేదా 10.5 అయినా ఓకే, ఎందుకంటే మధ్యలో డాట్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ స్టార్టింగ్ 3.5, ఇక్కడ ఎండింగ్లో 2.5 ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని పైనుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి. క్రాస్ బెల్టులు బ్లౌజ్కి 4 కావాలి లైనింగ్కి సంబంధించి. అంతే ఫ్రెండ్స్, క్రాస్ పట్టీలని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. అంతే ఫ్రెండ్స్, క్రాస్ పట్టీలని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఉక్సుల పట్టీ, కాజాల పట్టీల కోసం. లైనింగ్ బ్లౌజ్కి క్రాస్ పట్టీలని ఈ విధంగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ లెంత్లో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచే కట్ చేసుకోండి, 1.5 అయితే మరీ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా బ్లౌజ్కి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. నడుం పట్టీ కూడా ఉంటుంది, క్లాత్ని బట్టి మనం కట్ చేసుకోవాలి అవి. ఇంతే ఫ్రెండ్స్, 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. మెయిన్ ఈ 4 పీసులు అనేవి కావాలి బ్లౌజ్ కటింగ్కి, బ్లౌజ్ స్టిచ్చింగ్కి.
మెయిన్ ఈ 4 భాగాలనేవి కావాలి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.